మోదీ నేతృత్వంలో భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మెచ్చిన నేత మోదీ అని, ఆయనతో కలిసి నడుస్తామన్నారు. మోదీపై విమర్శలు ఎన్నొచ్చినా కూడా ఆయన మాత్రం అభివృద్ధి వైపే దృష్టి సారించారని చెప్పారు సీఎం చంద్రబాబు. కేంద్రంతో తాము కలిసి నడుస్తామని, ఏపీ అభివృద్ధికి మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు. భోగాపురానికి ఎర్రబస్సు కూడా రాదన్నారని, కానీ ఇప్పుడు ఎయిర్ బస్ వచ్చిందన్నారు సీఎం. అభివృద్ధికి అడ్డుపడ్డ వారంతా అడ్రస్ లేకుండా పోయారని ఫైర్ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకే గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.